హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. ఈరోజు మనం 10th క్లాస్లో ఎక్సర్సైజ్ 1.4 సో ఈ చాప్టర్ చేద్దాం. ఓకేనా? సో దీనికి ముందు మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ అనేవి చేసాం. ఓకేనా? ఇన్ కేస్ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పైన ఐ బార్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నాము అంటే ఇలాంటి సమ్స్ అంటే ఫస్ట్ చూడండి, ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఇవి ఇర్రేషనల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇలాంటి సమ్స్ మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో వచ్చినాయి. మీరు కనుక అవి ఇన్ కేస్ చూసుంటే మీకు ఇక్కడ తీసుకున్నటువంటి ఎక్సర్సైజ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో అక్కడ మనం ఎగ్జాంపుల్స్లో ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ 1/√2 ఈ సమ్ తీసుకున్నాం. దేన్నైనా సరే మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అంటే ఎగ్జాంపుల్స్లో మనం ఫస్ట్ ఏం తీసుకుంటాము, లెటెస్ ఎజ్యూమ్, దీనికి రివర్స్ ఎజ్యూమ్ చేసుకుంటాం. అంటే ఇర్రేషనల్ అని చూపించాలి కాబట్టి ఎజంప్షన్ అనేది రాంగ్ తీసుకుంటాం, మీన్స్ రేషనల్ అని చెప్పేసి తీసుకుంటాం. రేషనల్ తీసుకొని ఏం చేస్తాం, ఫస్ట్ మనం ప్రొసీజర్ చేస్తాం. ఓకేనా? సో ప్రొసీజర్ చేసినప్పుడు మనకి ఎక్కడ ఒక చోట కాంట్రడిక్షన్ అనేది వస్తుంది. సో కాంట్రడిక్షన్ మీన్స్ ఫాల్స్, అంటే మనం చేసింది స్టేట్మెంట్ అనేది రాంగ్ అని అనమాట. సో రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది, మనం తీసుకునే ఎజంప్షన్ అనేది రాంగ్ కాబట్టి మనకి రాంగ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, సో మనం ఎందుకు రాంగ్ వస్తుంది అంటే 1/√2 అనేది ఇక్కడే రేషనల్ అని తీసుకున్నాం కాబట్టి దానికి కాంట్రడిక్షన్ అనేది వస్తుంది. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్ కాబట్టి ఏమవుతుందంటే తీసుకున్న 1/√2 అనేది ఇర్రేషనల్ అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం. ఓకేనా? సో సమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ సమ్ చేద్దాం. ఫస్ట్ సమ్ వచ్చేసి 1/√2. చూడండి, ఫస్ట్ది 1/√2. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం సొల్యూషన్ చేయాలి. సో ఏం చూపించాలి, ఇది ఇర్రేషనల్ అని చూపించాలి. ఇర్రేషనల్ చూపించాలి కాబట్టి నేనేం తీసుకుంటున్నాను అంటే ఎజంప్షన్ తీసుకున్నా. లెట్ us assume that 1/√2 is రేషనల్. అంటే రాంగ్ ఎజంప్షన్ అనేది తీసుకుంటున్నాం. మనం రాంగ్ ఎజంప్షన్ తీసుకున్నప్పుడు రిజల్ట్ కూడా ఏమొస్తుంది, రాంగ్ వస్తుంది. సో రాంగ్ ఎందుకు వచ్చిందంటే ఎజంప్షన్ అనేది రాంగ్ కాబట్టి రిజల్ట్ కూడా రాంగ్ వచ్చింది. సో ఇర్రేషనల్కి ఆపోజిట్ అంటే ఇది రేషనల్కి ఆపోజిట్ ఇది ఇర్రేషనల్ అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి కాంట్రరీ వేలో ప్రూవ్ చేయడం అంటారు దీన్ని. సో అజంప్షన్ ఏం తీసుకుంటున్నాం అంటే 1/√2 అనేది రేషనల్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో రేషనల్ నెంబర్స్ అంటే ఎలాంటి ఫార్మేషన్లో ఉంటాయి, A/B. ఓకే, ఫ్రాక్షన్ ఫార్మేషన్లో కదా ఉండేది. సో 1/√2 is equal to A/B, where A, B belongs to Z. అంటే AB అనేవి ఇంటీజర్స్ అండ్ B అనేది నాట్ ఈక్వల్ టు 0. A/B ఫార్మేషన్లో ఉంటాయి కాబట్టి ఇలా రాసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేస్తున్నాం. మనకి ఏం కావాలి, √2 అనేది కావాలి కదా. సో దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, √2/1. అంటే ఇది కూడా ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. సో B/A. ఏం లేదు, ఈ 1/2ని రివర్స్ అంటే దీన్ని మొత్తం మనం రివర్స్ చేసి రాసాం. అంటే √2/1 ఈజ్ ఈక్వల్ టు B/A. √2/1 ఈజ్ నథింగ్ బట్ √2 ఈజ్ ఈక్వల్ టు B/A. సో ఇక్కడ చూడండి, B అనేది ఇంటీజరే, A అనేది ఇంటీజరే. ఓకే, అంటే B/A కూడా ఏమవుతుంది, ఇది ఇంటీజర్ అవుతుంది. అవునా? సో B/A అనేది ఏమవుతుంది, ఇంటీజర్ కదా, మొత్తం ఇంటీజర్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. ఓకే, కానీ √2 అనేది ఏంటమ్మా, ఇర్రేషనల్ కదా. ఓకే, సో రెండు ఏమైనాయి, రేషనల్ అనేది ఇర్రేషనల్ అనేది ఏమైనాయి, ఈక్వల్ అయినాయి. కానీ ఇర్రేషనల్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ అవుతుందా, కాదు కదా. అంటే మనం తీసుకున్నటువంటి ఎజంప్షన్ అనేది రాంగ్ కాబట్టి మనకి ఇక్కడ కాంట్రడిక్షన్ అనేది వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, ఎజంప్షన్ అనేది మనం రేషనల్ అని తీసుకున్నాం కాబట్టి కాంట్రడిక్షన్ వచ్చింది. ఓకే, we have assumed that 1/√2 is rational, okay, which is wrong. మన రేషనల్ తీసుకున్నాం కదా, సో అదే ఇక్కడ రాంగ్ అనమాట. హెన్స్ we conclude that కాబట్టి 1/√2 అనేది ఏమవుతుంది, ఈజ్ ఇర్రేషనల్.
ఓకేనా. సో 1/√2 అనేది రేషనల్ చూపించమన్నారు కదా. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సో సెకండ్ వన్ ఈజ్ √3 + √5. ఓకే. సేమ్ ఇందాక ప్రాసెస్లోనే చేస్తాం. ఏంటి అంటే లెట్ అస్యూమ్ దట్ √3 + √5 ఈజ్ రేషనల్. ఓకే. సో రేషనల్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. రేషనల్ కాబట్టి ఏ ఫామ్లో ఉంటుంది, √3 + √5 = a/b ఫామ్లో ఉంటుంది, వేర్ a, b బిలాంగ్స్ టు z అండ్ b ≠ 0. ఓకే, క్లియర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా, రూట్స్లో 2 నెంబర్స్ ఉన్నాయి. సో ఒకదాన్ని ఇటు సైడ్ ఉంచి ఇంకో దాన్ని అవుట్ సైడ్ పంపిస్తున్నాను. అంటే √5 ఇటు సైడే ఉంచుతున్నాను, 3ని అవుట్ సైడ్ పంపిస్తే a/b. ఇక్కడ 3 అనేది ఏం చేస్తుంది, ఎడిషన్, అవుట్ సైడ్ వెళ్తే సబ్ట్రాక్షన్, -√3. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే. సో స్క్వేరింగ్ చేస్తే √5² = a/b -√3² ఓకేనా. √5² కదా, స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. ఇది ఎలా ఉంది, a-b² ఫార్మేషన్లో ఉంది. a-b² ఫార్ములా ఏంటి, a². a అంటే a/b² -2. ఏ ప్లేస్లో a/b ఉంది, b ప్లేస్లో √3 ఉంది. ఓకే, ప్లస్ b అంటే ఎంత, √3². ఓకేనా. ఇక్కడ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది చూడండి, రిమైనింగ్ చూడమ్మా. 5 = a/b² కదా, సపరేట్గా రాయండి, a² / b² -2a/b √3 + 3. దిస్ ఈజ్ ద ఫైనల్ పార్ట్. ఓకే. సో ఇక్కడ మనకి రూట్ ఎక్కడుంది, ఈ ప్లేస్లో రూట్ ఉంది, అవునా. ఈ రూట్ని ఇటు సైడ్ తీసేయండి, నార్మల్ నెంబర్స్ అన్నీ ఒక సైడ్ రాస్తున్నాం, ఇంటీజర్స్ అన్నీ ఒక సైడ్ రాస్తున్నాం. ఓకే. ఇక్కడ మైనస్ ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 5 + 2a/b √3 = a²/b² + 3. ఇది ఇటు సైడ్ వచ్చింది కదా. సో రిమైనింగ్ ఏమేమి ఉన్నాయో రాసుకుంటున్నాం. ఓకే. సో మనకి రూట్ పార్ట్స్ ఒక్కటే కావాలి కాబట్టి 5ని అవుట్ సైడ్ పంపిద్దాం. ఓకే. 2a/b √3 = a²/b² + 3. ఇక్కడే 5 ఎడిషన్ చేస్తుంది, అవుట్ సైడ్ వస్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది. సో -5. ఓకే. సో 2a/b √3 = a²/b². 3 - 5 ఎంత, -2. ఓకే. సో ఇప్పుడు మనకి √3 ఒక్కటే కావాలి, ఇది కూడా అవసరం లేదు. సో దీన్ని అవుట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, అవునా. ఇక్కడ 2a అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటేమో డివిజన్ చేస్తుంది, b అనేది ఇక్కడ డివిజన్ చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఓకే, క్లియర్. కాబట్టి టోటల్గా ఇదేమవుతుంది, రివర్స్ అవుతుంది అనమాట. సో √3 = b/2a. అర్థమైంది కదా. ఇక్కడ 2a అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది, b అనేది డివిజన్ చేస్తుంది, ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి టోటల్గా మనం రివర్స్ చేస్తున్నాం. ఓకే, ఇంటూ a²/b² -2. ఓకే. సో b/2a లోపల దానికి LCM చేద్దాం. ఓకేనా. సో b² ఉంది, అవునా. a² మైనస్ అంటే b²లో b² ఎన్ని టైమ్స్, 1 టైమ్స్ పోతుంది కదా. సో 1 × a² ఈజ్ a². ఓకే. ఇక్కడ ఎంత ఉంది, b² ఉంది, b² ఇక్కడ ఎంత, ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఓకే. సో ఏమీ లేకపోతే ఏం చేస్తాం, దీంతో మల్టిప్లై చేస్తాం, మీన్స్ 2b² అవుతుంది. ఓకేనా. సో చూడండి, b/2a ఇంటూ a² - 2b² /b². ఓకే. ఇక్కడ ఒక b క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏముంటుంది, a² - 2b² /2. ఇక్కడ ఒక b ఉందమ్మా, ఒక b క్యాన్సిల్ అయింది, ఇంకొక b ఉంది. ఓకేనా. ఇది మొత్తం దేని వాల్యూ, √3 వాల్యూ. ఓకే, క్లియర్. సో ఇప్పుడు చూడండి, ఇది ఏంటి, ఏ అనేది రేషనలే, ఓకే, బి అనేది రేషనలే. సో ఇది మొత్తం కూడా ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. √3 అనేది ఏంటి,
ఇర్రేషనల్ కదా. సో మళ్ళీ ఏమొచ్చింది, రేషనల్ ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ వచ్చింది. కానీ ఇది రాంగ్. రేషనల్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు. అంటే దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్, మన ఎజంప్షన్ అనేది రాంగ్ కదా. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. అవునా. సో ఎజంప్షన్ రాంగ్ అయింది కాబట్టి ఏమవుతుంది, దేర్ఫోర్ √3 + √5 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా. సో ఇలా మనం ప్రొసీజర్ అనేది చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ వన్ ఈజ్ 6 + √2. సేమ్ ఇది కూడా అంతే. లెట్ us assume that 6 + √2 ఈజ్ రేషనల్. సో ఇది రేషనల్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకున్నాం. రేషనల్ అంటే కంపల్సరీ ఏ ఫామ్లో, p/q ఫామ్లో ఉంటుంది కాబట్టి 6 + √2 ఈజ్ ఈక్వల్ టు a/b, a, b బిలాంగ్స్ టు z అండ్ b నాట్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇప్పుడు చూడండి, రూట్ పార్ట్ ఒక్కటి ఇటు సైడ్ పెడదాము, ఇంటీజర్ పార్ట్ని అవుట్ సైడ్ పంపిస్తాం. అంటే √2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎడిషన్ కదా, ఇటు సైడ్ వెళ్తే సబ్ట్రాక్షన్, -6. ఓకేనా. సో ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, a మైనస్ ఇక్కడ 1 ఉన్నట్టు కాబట్టి 1 ఉంటే ఏం చేస్తాము, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో 6b/b ఈ మొత్తం √2 వాల్యూ. సో a అనేది రేషనల్, 6 b అనేది కూడా రేషనల్. అంటే రెండు ఇంటీజర్సే కాబట్టి ఇది ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. √2 అనేది ఏంటి, ఇర్రేషనల్ అవుతుంది. రెండు ఈక్వల్ అయినాయి. ఇదేంటి కాంట్రడిక్షన్ అవుతుంది. రెండు ఈక్వల్ అవ్వవు కాబట్టి ఏమవుతుంది, సో దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. So our assumption is wrong. Hence 6 + √2 is irrational. ఓకేనా. సేమ్ ఇందాకటి ప్రొసీజర్స్లో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ సమ్ √5. సో √5 అనేది మనం ఇక్కడ ఏం చూపించాలి, ఇర్రేషనల్ అని చెప్పి చూపించాలి. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో నేను √2 అనేది ఇర్రేషనల్ అవుతుంది అని చెప్పేసి ఎగ్జాంపుల్స్లో చెప్పుకున్నాం. ఓకే. అంటే ఇలాంటి మోడల్ ఏదైనా సరే, సపోజ్ √5 అనే కాదు, ఐదర్ √7, √11, √13 ఇలాంటి ఏ సమ్స్ ఇచ్చినా కూడా ఇది ఇర్రేషనల్ చెప్పాలి అంటే సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే. సో సేమ్ ఫస్ట్ స్టెప్ ఈజ్ లెట్ us assume that √5 is rational. ఓకే. సో ఫస్ట్ √5 అనేది రేషనల్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. రేషనల్ కాబట్టి ఏ ఫామ్లో ఉంటుంది, a/b ఫామ్లో ఉంటుంది. సో √5 ఈజ్ ఈక్వల్ టు సమ్ r/s ఫార్మేషన్లో తీసుకుంటున్నాం, వేర్ r, s బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ s ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే. a/b అనే కాదు, మనం ఏ ఇంటీజర్స్ అనే తీసుకోవచ్చు. సపోజ్ p/q, మనకు టోటల్గా p/q ఫార్మేషన్లో ఉండేటట్టుగా ఏ ఆల్ఫాబెట్స్నైనా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, లెట్ us కన్సిడర్ r and s have same common factor. Okay. Next, cancelling the common factor. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. క్యాన్సిలింగ్ ద కామన్ ఫ్యాక్టర్. సో we get the number a and b. సో మనకి ఏమొచ్చింది, √5 అనేది r/s ఫార్మేషన్లో తీసుకున్నాము. r and sకి ఏమవుతుంది అంటే సేమ్ కామన్ ఫ్యాక్టర్స్, r and sకి సేమ్ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని తీసుకున్నాం. సపోజ్ 20 అనే నెంబర్ తీసుకున్నాం. 20 కామన్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అమ్మా, 4 5s are 20. ఓకే. సారీ,
R/S ఫార్మేషన్లో కదా 16/20 తీసుకుంటున్నాను. ఓకే, 16/20 ఎలా రాసుకోవచ్చు? 4 4s are 16గా రాసుకోవచ్చా? అలాగే 4 5s are 16గా రాసుకోవచ్చా? ఇది ఏంటి అంటే ఇది R/S ఫార్మేషన్లో ఉంది. R/S ఫార్మేషన్లో సపోజ్ 16/20 అనేది తీసుకుంటే దీన్ని మనం ఎలా రాస్తున్నామంటే 4 × 4గా రాస్తున్నాం, అలాగే 4 × 5. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 4 అనేది కామన్ ఫ్యాక్టర్ కదా, అంటే 4 4 ఏం చేస్తాం మనం? క్యాన్సిల్ చేసేస్తామా? అంతేనా? చూడండి, సేమ్ అదే రాసాం. లెట్ us కన్సిడర్ ఆర్ అండ్ ఎస్ హ్యావ్ సేమ్ కామన్ ఫ్యాక్టర్స్. ఆర్కి ఎస్కి సేమ్ కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది అంటే 4 వచ్చింది. కాబట్టి ఏం చేసాం? క్యాన్సిలింగ్ ద కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏముంది? 4 and 5 ఉంది. దీనికి ఏమంటున్నామంటే ఏ అండ్ బి అని చెప్పేసి నేమ్ ఇచ్చాం. అంటే 4 అనేది ఏ అవుతుంది, 5 అనేది బి అవుతుంది. ఓకే, సో ఈ 4 5 అనే నెంబర్స్కి ఏమన్నా కామన్ ఫ్యాక్టర్స్ వస్తాయా? 1 తప్ప ఇంకేమన్నా కామన్ ఫ్యాక్టర్స్ వస్తాయా? రావు కదా. అంటే 4 5 అనేవి ఏమవుతాయి? కో ప్రైమ్స్ అవుతాయి. అవునా? సో ఇలా ఎగ్జాంపుల్. ఓకే, R/Sని సపోజ్ ఒక నెంబర్ 16/20గా తీసుకుంటే దీన్ని మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. సో కామన్ ఫ్యాక్టర్స్ని ఏం చేస్తున్నామంటే క్యాన్సిల్ చేస్తే ఏదైతే మనకి రిమైనింగ్ ఉంటుందో దాన్ని మనం A/P అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో ఈ రెండు కూడా ఎలాంటి నెంబర్స్ అంటే కో ప్రైమ్స్. ఓకే, సో క్రో ప్రైమ్స్ అయ్యేటట్టుగా మనకి నెంబర్స్ అనేవి వచ్చినాయి అని. ఓకే, సో వి గెట్ ద నెంబర్స్ ఏ అండ్ బి వేర్, ఇక్కడే చూడండి, వేర్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. ఓకే, అంటే R/S క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనకి ఏముంది అంటే ఏ బి అని చెప్పి కో ప్రైమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇది ఎగ్జాంపుల్కి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, అంటే √5 = మనకి కామన్ ఫ్యాక్టర్స్ కాన్సిల్ అయిపోయి ఏం మిగిలాయి? ఏబీనే కదా మిగిలింది. అంటే √5 = A/B. టోటల్గా మనకి రిమైనింగ్ ఉందన్నది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ బీని ఇటు సైడ్ తీసుకొస్తున్నా. బి ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇటు సైడ్ అయితే మల్టిప్లై చేస్తుంది. అంటే B √5 = A. స్క్వేరింగ్ చేయండి అమ్మా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాం. చేస్తే ఏమొస్తుంది? B √5² ఓకే, ఇప్పుడు చూడండి, B² √5² = A². అవునా? స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్. అంటే 5B² ఏమొచ్చింది? A² వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకు వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి? 5 ఇటు సైడ్ వస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే ఏమొస్తుంది? డివిజన్ చేస్తుంది కదా. అంటే A²ని 5 ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. మీన్స్ 5 డివైడ్స్ A². ఓకే, మనం ఆల్రెడీ ఒక థీరం ప్రూవ్ చేసాం. ఓకే, దాంట్లో ఏంటి? P డివైడ్స్ A² అయితే P డివైడ్స్ A కూడా అవుతుంది అని ఆ థీరం. సిన్స్ ఇఫ్ P divides A², then P divides A. ఆ థీరం అనమాట. ఓకే, దాన్ని అప్లై చేసుకుంటే 5 డివైడ్స్ A² అయితే ఏమవుతుంది? దెన్ 5 డివైడ్స్ A అవుతుంది. ఓకే, అంటే 5 ఏని డివైడ్ చేస్తే మనకి ఏదో ఒక మల్టిపుల్ అనేది వస్తుంది కదా. అంటే A యాజ్ 5 × C. ఓకే, సమ్ మల్టిపుల్ అనేది వస్తుంది. ఇక్కడ C అనేది ఏంటి? C సమ్ ఇంటీజర్. ఓకేనా? సో డివైడ్ చేస్తుంది కాబట్టి సమ్ ఇంటీజర్ అనేది వస్తుంది. అంటే సో A = 5C. ఓకే, సో ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చింది? 5C అని. దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా? అంటే A² = 5B² కదా. సో A² = 5B². ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఏ అంటే మనకి ఏమొచ్చింది? 5C² = 5B². ఓకేనా? అంటే 25C² = 5B². క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 5 1s 5 5s మీన్స్ 5C² = B² వచ్చింది. ఓకే, సో దీన్ని రివర్స్ చేసి రాస్తున్నాను. B² = 5C². ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది? 5 అనేది బీని డివైడ్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా. ఇటు సైడ్ వేస్తే మళ్ళీ ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. ఓకే, 5 డివైడ్స్ B².
ఓకేనా. సేమ్ ఇందాక ఇది ఈ థీరం యూజ్ చేసాం కదా, అలాగే మళ్ళీ యూజ్ చేస్తే 5 డివైడ్స్ బీ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది, సో 5 డివైడ్స్ బి, బీ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి బీని కూడా డివైడ్ చేస్తుంది. మనకు ఆల్రెడీ చూడండి అమ్మా 5 డివైడ్స్ ఏ వస్తుంది, 5 డివైడ్స్ బి, అంటే 5కి ఏకి ఏమవుతుంది, సేమ్ కామన్ సేమ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది, అవునా. సో 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఓకేనా, కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి, ఓకేనా. ఏకి బికి 5 అనేది ఏమైనా వచ్చింది, సేమ్ కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి మనకి ఏ అండ్ బి అనేవి ఏంటి, కోప్రైమ్స్ కదా, కోప్రైమ్స్కి ఎక్కడన్నా కామన్ ఫ్యాక్టర్స్ వస్తాయా, రావు కదా. సో రావు కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే కామన్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి, అంటే మనం తీసుకుంది ఏమవుతుంది ఇక్కడ కాంట్రడిక్ట్ అవుతుంది, ఓకేనా. బట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్, ఓకే. సో మనకి కాంట్రడిక్షన్ అనేది వచ్చింది, దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, దిస్ ఈజ్ ఏ, సో చూడమ్మా దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, సో √5 అనేది ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. సో లాస్ట్ సమ్ చూడండి, దీంట్లో 3 + 2 √5, దీనికి కూడా ఏం చేస్తాము, ఎజంప్షన్ తీసుకుంటాం. ఏం ఎజ్యూమ్ చేసుకుంటాము, స్టెప్స్ మీరు రాసుకోండి. ఏం ఎజ్యూమ్ చేసుకుంటాం, 3 + 2 √5 ఈజ్ రేషనల్, ఓకేనా. ఇదేంటి ఎజంప్షన్, ఓకే. సో ఇది రేషనల్ అన్నాం కాబట్టి ఏ ఫామ్లో ఉంటుంది, 3 + 2 √5 ఈజ్ ఈక్వల్ టు a/b, వేర్ a బిలాంగ్స్ టు జెడ్ ఫార్మేషన్, ఓకే. సో రేషనల్ నెంబర్ అంటే √5 ఉన్నది ఒక్కటే ఇటు సైడ్ ఉంచండి, దీన్ని అవుట్ సైడ్ పంపించండి, చేస్తే 2 √5 ఈజ్ ఈక్వల్ టు a/b - 3, ఓకే. ఎల్సిఎం చేయండి, b కదా, ఏ ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నప్పుడు ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్, a - 3b, 2 √5 ఈజ్ ఈక్వల్ టు, ఓకే. సో మనకి √5 ఒక్కటే కావాలి, √5 ఈజ్ ఈక్వల్ టు 2ని ఇటు సైడ్ చేస్తాం, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వేస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో a - 3b బై డివిజన్ కదా 2b, ఇది ab అనేవి ఇంటీజర్స్ కాబట్టి ఇది మొత్తం ఏమవుతుంది, ఇది రేషనల్ అవుతుంది, ఓకే. √5 అనేది ఏంటి, ఇర్రేషనల్. సో రేషనల్ అనేది ఏమొచ్చింది, ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, కానీ ఇది ఈజ్ ఈక్వల్ టు అవ్వదు కాబట్టి ఏమొచ్చినట్టు, కాంట్రడిక్షన్, ఓకేనా. సో కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే ఎజంప్షన్ అనేది ఫాల్స్ అని, ఓకే. సో 3 + 2 √5 అనేది ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది, ఓకేనా. సో ఇలా చెప్తాం. నెక్స్ట్ సెకండ్ చూడండి అమ్మా, ప్రూవ్ దట్ p + √q ఈజ్ అన్ ఇర్రేషనల్ వేర్ pq ఆర్ ప్రైమ్స్, ఓకే. సేమ్ ఇలాగే ఉంది చూడండి, √3 + √5 లాగా ఆ ప్లేసెస్లో pq ఇచ్చారు, ఓకేనా. సో √p + √q అనేది ఇర్రేషనల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సేమ్ ఇదే ఫార్మేషన్, అంటే ఫస్ట్ ఎజంప్షన్ ఏం తీసుకుంటాము, సెకండ్ సమ్, ఎజ్యూమ్ దట్ √p + √q ఈజ్ రేషనల్, ఓకేనా. సో రేషనల్ అన్నాం కాబట్టి √p + √q ఫార్మేషన్ ఎలా ఉంటుంది, a/b ఫార్మేషన్, అవునా. a, b అనేది బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది, ఓకే. సో ఏదైనా ఒకదాన్ని అవుట్ సైడ్ పంపిస్తుంది, ఇక్కడ √q ఉంచేసి pని అవుట్ సైడ్ పంపిస్తే a/b - √p అవుతుంది, ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేరింగ్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, √q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b - √p హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే q ఈజ్ ఈక్వల్ టు ఇది a - b హోల్ స్క్వేర్, a/b హోల్ స్క్వేర్ -2 a అంటే a/b ఇంటూ √p + √p హోల్ స్క్వేర్. స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్, రిమైనింగ్ ఏముందో అది రాసుకుంటే మనం చూడండి, q ఈజ్ ఈక్వల్ టు a² / b² - 2a/b √p + p, ఇది రిమైనింగ్ మనకి మిగిలిన టర్మ్ అనమాట. సో స్క్వేర్ రూట్ని ఇటు సైడ్ పంపించేస్తే q, ఇక్కడ మైనస్ కదా, ఇటు వస్తే ప్లస్ 2a/b √p ఈజ్ ఈక్వల్ టు a² / b² + p, రిమైనింగ్ పార్ట్ని రాసేసుకుంటాం. ఇప్పుడు ఈ క్యూని ఇప్పుడు ఫస్ట్ ఇది ఉన్నదానికి ఎల్సిఎం చేద్దాం, ఓకేనా. సో క్యూని కూడా అవుట్ సైడ్ పంపించేస్తే 2a/b √p
ఇక్కడ క్యూ ఏం చేస్తుంది ప్లస్ కదా, అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో a² / b² ప్లస్ p మైనస్ q. ఓకేనా. సో దీని మొత్తానికి ఎల్సిఎం చేస్తే b², ఇక్కడ a² వస్తుంది, ప్లస్ ఈ రెండింటికి కూడా ఏమొస్తుంది p × b² అండ్ మైనస్ q × b². ఈ మొత్తాన్ని వన్ టర్మ్గా తీసుకుంటే ఏమొస్తుంది b² కామన్ తీస్తే p మైనస్ q వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ వచ్చేసి 2a/b√p వాల్యూ అనమాట. ఓకే. సో √p ఒక్కదాన్ని ఇటు నుంచి ఈ మొత్తాన్ని అవుట్ సైడ్ పంపిస్తున్నాం, అంటే √p = సో 2a/b ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది రివర్స్ అవుతుంది, మీన్స్ b/2a. ఓకేనా. ఇంటూ a² + b² × p మైనస్ q/b². ఓకే. సో ఇక్కడ న్యూమరేటర్లో ఒక బీకి డినామినేటర్లో ఒక బీకి క్యాన్సిలేషన్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది a² + b² × p మైనస్ q/2ab. ఈ వాల్యూ వచ్చేసి √p. ఓకే. సో a ఈజ్ ఏ ఇంటీజర్ అండ్ b ఈజ్ ఏ ఇంటీజర్, a/b ఈజ్ ఆల్సో ఏ ఇంటీజర్. సో ఇంటీజర్స్ కాబట్టి మొత్తం ఏమవుతుంది రేషనల్ అవుతుంది. ఓకే, రేషనల్. √p అనేది ఏంటిది ఇర్రేషనల్. ఓకేనా. సో ఈ రెండు ఈక్వల్ అని వచ్చింది, రేషనల్ ఈక్వల్ అవుతుందా అవ్వదు కదా. సో దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ టు, కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది √p ప్లస్ కాంట్రడిక్షన్ టు అవర్ ఎజంప్షన్, మనం తీసుకున్న ఎజంప్షన్ వల్ల దీనికి కాంట్రడిక్షన్ వచ్చింది. సో √p ప్లస్ √q ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా. సో ఈ విధంగా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో ఇంతటితో ఎక్సర్సైజ్ 1.4 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.